జాబ్ ఉండట్లేదు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? కొత్త వాళ్ళకి ఎలాగా లేవు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లేదు, తీసేసిన వాళ్ళకి కూడా ఇంకొకటి రోడ్డును పడతారు. వాళ్ళు ఇంకే రంగంలోకి వెళ్ళాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? నా ఒరాకిల్లో తీసాడు 18% స్టాఫ్ తీసేశాడు. ఇందులో చిన్న లాజిక్ కూడా ఉందండి. ప్రజల్ని వీళ్ళందరూ కలిసి చేసే మోసం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? మన ఉద్యోగం మనకు వచ్చింది, 4 రోజులు గ్యాప్ వచ్చింది అంటే వాళ్ళు తీసేశారు, మళ్ళీ ఇంకో ఉద్యోగం ఇట్టా కూర్చుంటున్నాం. కానీ ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల మోసం ఎవడు గ్రహించట్లా. నేను ఎప్పుడో జెమినీలో ఉన్నప్పుడు కనిపెట్టేదాన్ని, అప్పుడే మనం ఫోకస్ చేసి డిబేట్ కూడా పెట్టాను. ఏంటంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఈ కార్పొరేట్ కంపెనీలు తెలివిగా ఏం చేస్తాయంటే, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వండి 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 అంటాయి. వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్న పేరుతో వేల కోట్ల డబ్బులు తినేస్తారు, ఆస్తులు తినేస్తారు, 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ప్రాపర్టీస్. వీళ్ళు చేసే తెలివైన పని ఏంటంటే, ప్రతి ఏడాది ఇదిగో 20% రిక్రూట్ చేసామంటారు, 20% పీకేస్తారు. అక్కడ ఏదో ఒక కారణంతో 20% పీకేసి కొత్తగా 20% రిక్రూట్నే చూపెడతాయి ప్రభుత్వాలు. మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, అన్ని ఉద్యోగాలు ఇచ్చామంటారు చూడండి. ఆ కంపెనీలు తీసేసిన ఉద్యోగాలు వీళ్ళు చెప్పరు, వచ్చినోడిని నా పేరు చెప్పుకో అంటారు, పోయినోడు మాత్రం అది నీ ఫెయిల్యూర్ అని చెప్తారు అనమాట. ఇలాగే ఇప్పటికే నడుస్తుంది. అట్లాగే అనేక మంది బీటెక్లు పూర్తయిన వాళ్ళు ఉద్యోగాలు రాక గత 10-15 ఏళ్ల నుంచి, నాకు తెలిసి నేను పనిచేసిన కంపెనీల్లో సెక్యూరిటీ పర్సన్ కూడా బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ గార్డు కూడా.